హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కషన్ చేసేది ఏమంటే, నిన్న ఒక పెద్ద బీభత్సం జరిగింది. సో ఆ బీభత్సం మీద అందరికీ తెలిసి ఉంటుంది, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్. ఆ మ్యాచ్లో మన ఇండియా బ్యాటింగ్ చూస్తే ఊచకోత అనే పదమే సరిపోదు భయ్య, అంతకు మించిన పదం ఏదైనా ఉంటే వాడాలి. అండ్ లిటరల్లీ మ్యాచ్ చూస్తున్నప్పుడు నేను లైవ్ మ్యాచ్ చూస్తున్నా, హైలైట్స్ చూస్తున్నా, నాకు అర్థం అవ్వట్లే. ఎవ్రీ ఓవర్ 6 or 4 ఏదో ఒకటి కొడుతూనే ఉన్నారు. అండ్ సంజు శాంసన్, తిలక్ వర్మ ఇద్దరు కలిసి 200 పార్ట్నర్షిప్ ఇచ్చారు భయ్య సెకండ్ వికెట్కి. అది సెకండ్ వికెట్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇన్ T20 ఫర్ ఇండియా. ఇకపోతే మన తెలుగుడు తిలక్ వర్మ ఏమైనా ఆడా భయ్య. నేను అసలు ఈ T20లో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అయినప్పటి నుంచి మనకు నెంబర్ 1 ప్లేస్లో ఎవరు సరిపోతారు అని చూస్తే, ఇన్నాళ్ళకు మన BCCIకి దొరికిన ఒక బెస్ట్ ప్లేయర్ ఫర్ నెంబర్ 1 ప్లేస్ అంటే అది మన తిలక్ వర్మ అని చెప్పుకోవాలి. అండ్ మనోడికి ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డు కూడా వచ్చింది. ట్విట్టర్ మొత్తం తిలక్ వర్మ అని స్టైల్లో ఒక పాట ఉంటుంది కదా, తెలుగుడి స్టైల్. ఆ పాట అది పెట్టి మామూలుగా ట్రెండింగ్లో లేదు భయ్య. అసలు అయితే ఇంకా సూపర్, బట్ ట్రెండింగ్ మామూలుగా నడవట్లేదు ఇప్పుడు ట్విట్టర్లో. ఇక రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే, సౌత్ ఆఫ్రికా T20 కెరీర్లో వాళ్ళకి ఏదైనా అతి పెద్ద ఓటమి ఉందంటే అది నిన్న జరిగిన ఓటమి. నిన్న మన ఇండియా బ్యాటింగ్ చూస్తే ఈ 300 ఈజీ కొట్టేస్తారు అనుకున్నా, కానీ జస్ట్ మిస్ అయింది. బట్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 300 ఈజీగా కొడతారు అనిపిస్తుంది. సో దీంతో మన వాళ్ళు సిరీస్ కూడా గెలిచారు. అండ్ ఇది చూస్తే నాకేమనిపించిందంటే, మనకు నెంబర్ 1 ప్లేస్కి కరెక్ట్ ఆటగాడు తిలక్ వర్మ సరిపోతాడు అనిపిస్తుంది. అండ్ సూర్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే సూర్య తన ప్లేస్ని సాక్రిఫైస్ చేసి తిలక్ వర్మని నడిపించాడు చూడ ఆ ప్లేస్లో. హ్యాట్స్ ఆఫ్. ఇక సంజు శాంసన్ అయితే వేరే లెవెల్. అసలు ఒకే మంత్లో T20లో 3 సెంచరీలు చేయడం అనేది ఈ వరల్డ్లో ఎవరు చేయలేదు. అది ఒక రికార్డ్. ఇంకోటి, అందరూ సంజు శాంసన్కి కన్సిస్టెన్సీ లేదు అంటుంటారు కదా. సో ఒక్కసారి కానీ సంజు శాంసన్ సెట్ అయ్యి క్రీస్లో నిలబడితే ఇంకా వండర్సే చూసేది మనం మ్యాచ్ ఎండ్ వరకు. మొత్తం మీద చెప్పేది ఏమంటే, మన ఇండియన్ T20 ఫ్యూచర్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్యూచర్లో, అదైతే పక్కా. ఇంకా ఈ సిరీస్లో లోవర్ ఆర్డర్ వచ్చే బ్యాట్స్మెన్స్కి ఛాన్స్ రాలేదు. ఛాన్స్ వస్తే వాళ్ళు కూడా చాలా మంచిగా ఆడతారు. సో ఎలాగైతేనేం సిరీస్ గెలిచాం, హ్యాపీ. నెక్స్ట్ BGT వస్తుంది కదా, అందులో మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు బ్రో. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ BGT సిరీస్. ఇది నా జస్ట్ ఫస్ట్ వీడియోనే. సో ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే, అండ్ అలాగే IPL గురించి అప్డేట్స్ కానీ, ఈ రిటెన్షన్ కానీ, IPL ఆక్షన్ కానీ, మొత్తం ఇలా క్రికెట్ అప్డేట్స్ గురించి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా అంటే చాలా వస్తాయి. ఈ T20 సిరీస్లో ఇండియా బ్యాటింగ్ చూస్తే మేము వరల్డ్ ఛాంపియన్స్ లాగే బతుకుతాం అన్నట్టుంది.